Students, welcome to the class. Today I am going to discuss coordination chemistry class of second hour of semester 5, paper 5. Follow carefully. లాస్ట్ క్లాస్ మనము క్రిస్టల్ ఫీల్డ్ థియరీ గురించి నేర్చుకున్నాం. ఆ క్లాస్లో స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు మరియు స్ఫటిక క్షేత్ర సిద్ధాంతంలో ఏం జరుగుతుంది, స్ఫటిక క్షేత్రం ఏ విధంగా ఏర్పడుతుంది, డి ఆర్బిటాలు ఎన్ని రకాలు ఉంటాయి, అక్షముల మీద ఉన్న డి ఆర్బిటాలు, మధ్యలో ఉన్న డి ఆర్బిటాలు ఏ విధంగా స్ఫటిక క్షేత్రంలో విభజన చెందుతాయి, అష్టముఖ్య నిర్మాణాల్లో ఏ విధంగా జరుగుతుంది, సమతల లేదా చతురస్ర నిర్మాణాల్లో ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను నేర్చుకున్నాం. అదే సమయంలో వాలెన్సీ బంధ సిద్ధాంతం యొక్క లోపాలను తెలుసుకుంటూ దానికన్నా ఈ సిద్ధాంతము ఏ విధంగా భిన్నంగా ఉంటుంది, ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈరోజు స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం యొక్క విభజన సిద్ధాంతం యొక్క అనువర్తనాల గురించి నేర్చుకుంటాం. దీని అనువర్తనాలు చాలా ఉన్నాయి. మొట్టమొదట మనకు వాలెన్సీ బంధ సిద్ధాంతంలో ఉన్న లోపాలను ఇది చక్కగా అధిగమించగలిగింది. మొదట వాలెన్సీ బంధ సిద్ధాంత ప్రకారము బలమైన లైగాండ్ ఏదో, బలహీనమైన లైగాండ్ ఏదో అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. కానీ అమోనియా, కార్బోనిల్, సైనో, నైట్రో వంటి లైగాండ్లు బలమైన లైగాండ్లని, మిగతా వాటిని బలహీన లైగాండ్లు కానీ క్వాలిటేటివ్గా చూచాయగా చెప్పింది. కానీ ఎందుకు అవి బలహీనమైనయో ఎందుకు కాదో విషయం చెప్పలేకపోయింది. కానీ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము ఆ విషయాన్ని బలమైన లైగాండ్ ఏదియో, బలహీనమైనది ఏదియో వివరించడం జరిగింది. అంటే ఈ సిద్ధాంత ప్రకారము ఏ లైగాండులు సమీపించినప్పుడైతే అది అష్టముఖి నిర్మాణంలో కానీ, సమతల లేదా చతుర్ముఖి నిర్మాణంలో కానీ, చతురస్ర నిర్మాణంలో కానీ లైగాండ్లు సమీపించినప్పుడు విభజన అధికముగా ఉంటే స్ఫటిక విభజన అధికంగా ఉంటే అది బలమైన లైగాండ్ గాను, ఒకవేళ T2GeG ఆర్బిటాల మధ్య సమూహాల మధ్య శక్తి తేడా స్వల్పంగా ఉంటే అది బలహీన లైగాండ్ గాను పేర్కొనడం జరిగింది. దీన్ని మనం చిత్ర రూపంలో ఈ విధంగా చూపిస్తున్నాం. కింద చూడండి. ఇక్కడ బలహీన లైగాండ్లు ఉన్నప్పుడు ఈ విధంగా T2GeGల మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. కానీ ఒక లైగాండ్ బలమైనది అయినట్టయితే ఈ గ్యాప్ అధిక విభజన ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నాం అన్నమాట, ఎప్పుడైతే లైగాండ్లు బలమైనవి అవుతాయో అప్పుడు స్ఫటిక క్షేత్ర విభజన అది అధికంగా ఉంటుంది. అనగా డెల్టా జీరో కానీ, డెల్టా టీ కానీ, డెల్టా స్క్వేర్ ప్లేనార్ కానీ అధికంగా ఉంటుంది. ఇది చెప్పగలిగాం ఈ విధంగా. కానీ నిజంగా ప్రయోగపూర్వకంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే, దీనికోసం మనము వర్ణపటాన్ని వాడతాం, వర్ణపట శాస్త్రాన్ని వాడతాం, స్పెక్ట్రోఫోటోమీటర్ని వాడతాం. అనగా సంస్థ సమ్మేళనాల్లో లైగాండ్లను మార్చుతూ వాటి యొక్క స్పెక్ట్రాన్ని రికార్డ్ చేసినప్పుడు ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని శోధించుకున్నది లైగాండ్ బలహీనమైనదని, తక్కువ తరంగదైర్ఘ్యాన్ని అంటే అధిక శక్తిని శోధించుకున్నది బలమైన లైగాండ్ అని చెప్పుకుంటాం. ఆ విధంగా పరిశీలించినప్పుడు ఏర్పడ్డ ఒక శ్రేణిని, అనగా లైగాండ్ల యొక్క శక్తి క్రమం ఏర్పరిచే శ్రేణిని వర్ణపట రసాయన శ్రేణిగా పేర్కొంటాం.
ఆ స్లైడ్లో ఆ శ్రేణిని ఇవ్వడం జరిగింది. CO, CN, NO2, EN వంటి లైగాండ్లు చాలా బలమైనవని, చివరిలో ఉన్న బ్రోమో, అయోడో, పర్క్లోరేట్ వంటివి బలహీన లైగాండ్లుగా పేర్కొనవచ్చు. అనగా ఈ లైగాండ్ మనం ప్రవేశపెట్టినప్పుడు ఈ విధమైన విభజన అవధి ఎక్కువగా Δ0 వాల్యూస్ లేదా డెల్టా వాల్యూ ఎక్కువగా ఉంటాయి. లేదా ఒకవేళ ఈ చివరి వాడినట్టయితే ఈ విధంగా ఉంటుంది, అనగా విభజన అవధి తక్కువగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా నేర్చుకుంటాం? మనం దృగ్గోచర నీలోహిత వర్ణపట మాపకాలను ఉపయోగించి నేర్చుకుంటాం, ప్రయోగపూర్వకంగా గమనిస్తాం. అంటే మొత్తం మీద మనం చెప్పదలుచుకున్నది ఏంటి? బలమైన లైగాండు, బలహీన లైగాండ్లు ఏవో చెప్పాలంటే మనము ముందుగా సంశ్లిష్ట సమ్మేళనాల్లో లైగాండ్లను మార్చుతూ ఏర్పడ్డ సమ్మేళనాల గుండా దృశ్యకాంతిని పంపించినప్పుడు అది ఎక్కువ తరంగ దైర్ఘ్యం సూచించుకున్నదా, తక్కువ తరంగ దైర్ఘ్యం సూచించుకున్నదా అని పరిశీలించి, తక్కువ తరంగ దైర్ఘ్యం అనగా ఎక్కువ శక్తిని సూచించుకున్నప్పుడు అది బలమైన లైగాండ్ అని, ఒకవేళ ఎక్కువ తరంగ దైర్ఘ్యము తక్కువ శక్తిని సూచించుకున్న అది బలహీన లైగాండ్గా పేర్కొనవచ్చు. ఇది మొదటి అనువర్తనం. ఇక రెండవ అనువర్తనం ఏంటంటే, వ్యాలెన్స్ బంధ సిద్ధాంతంలో ఒక విషయం మనకు స్పష్టత లేదు. ఏంటి ఆ విషయం అంటే, మనము నిర్మాణం వ్యాలెన్స్ బంధ సిద్ధాంతంలో మనం నిర్మాణం గురించి వివరించినప్పుడు ఎలక్ట్రాన్లు ఒకటి తర్వాత ఒకటి సగం చేరుతూ d ఆర్బిటాల్ సగం నిన్న తర్వాత కొన్నిసార్లు బలమైన లైగాండ్ సమక్షంలో అవి హుండ్ నియమాన్ని పాటించకుండా వ్యతిరేకంగా జతకూడుతుంటాయి అని చెప్పుకుంటాం. మరి అక్కడి శాస్త్రవేత్తలు ఎందుకు ఆ విధంగా జరుగుతాయో చెప్పలేకపోయారు. అంటే బలమైన లైగాండ్ వచ్చినప్పుడు ఎందుకు ఎలక్ట్రాన్లు జతకూడతాయి, బలహీన లైగాండ్ సమక్షంలో ఎందుకు జతకూడవో విషయాన్ని వివరించలేదు, కానీ వాళ్ళు అలా జరుగుతాయని చెప్పారు. కానీ దాన్ని ఇక్కడ సిద్ధాంతం చాలా చక్కగా వివరించింది. మన స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము చాలా చక్కగా వివరించింది. ఆ వివరణ గురించి చూద్దాం. CFT అనగా స్ఫటిక క్షేత్ర విభజన జరిగినప్పుడు T2G, EG సమూహాలు ఏర్పడతాయి. వాటి మధ్య శక్తి భేదం ఉంటుంది. దాన్ని మనం Δ0 అష్టముఖి నిర్మాణాల్లో, Δt చతుర్ముఖి నిర్మాణాల్లో, డెల్టా స్క్వేర్ ప్లేనార్ సమాంతర చతురస్ర నిర్మాణాల్లో చెప్తాం. అయితే వాటి మధ్య శక్తి భేదం అధికంగా ఉన్నప్పుడు, అంటే T2Gకి EGకి శక్తి భేదం అధికంగా ఉన్నప్పుడు T2G నుండి EGకి కానీ లేదా EG నుంచి T2Gకి కానీ ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. అనగా ఉదాహరణకు మనము అష్టముఖి సమ్మేళనం తీసుకుందాం. అష్టముఖి సమ్మేళనంలో మనకు కింద T2G ఉంటుంది, మీద EG ఉంటుంది శక్తిపరంగా. ఇది విభజన. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రాన్లు నిండాలి. ఎలక్ట్రాన్లు నిండినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇందులో ఒక ఎలక్ట్రాన్ నిండింది, నెక్స్ట్ ఇందులో నిండింది. 4వ ఎలక్ట్రాన్ ఎక్కడికి పోవాలి? సాధారణంగా అయితే పై దాంట్లోకి వెళ్ళాలి, దీంట్లోకి రావాలి. కానీ ఇక్కడ ఈ Δ0 అవధి అనేది స్వల్పంగా ఉన్నట్టయితే, తక్కువ ఉన్నట్టయితే 4వ ఎలక్ట్రాన్ ఇక్కడ చేరుతుంది, 5వ ఎలక్ట్రాన్ ఇక్కడ చేరుతుంది, తర్వాత 6వది ఇలా చేరుతుంది, 7వది ఇలా చేరుతుంది, 8వది ఇలా చేరుతుంది, 9, 10 అనగా హుండ్ నియమాన్ని ఫాలో అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా గమనించాలి. గమనించండి. ఏం చెప్తున్నాను బాగా జాగ్రత్తగా గమనించండి. ఇది విభజన, ఇది T2G, ఇది EG. ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఫర్ ఎగ్జాంపుల్ D8 సిస్టమ్ అనుకుందాం. అంటే D ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకుందాము. అప్పుడు ఏ విధంగా చేయని కావాలి?
అప్పుడు జేన్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఈ విధంగా ఒక ఎలక్ట్రాన్ జైన్ అయింది, రెండవ ఎలక్ట్రాన్ జైన్ అయింది, మూడో ఎలక్ట్రాన్ జైన్ అయింది. కింద ఎందుకు జైన్ అవుతుంది? ఎలక్ట్రాన్ శక్తి తక్కువ నాళ్ళకి ఎక్కువ నాళ్ళకి వెళ్తాయని తెలుసు మనకు ఆ వస్తువు ప్రకారం. ఇప్పుడు నాలుగో ఎలక్ట్రాన్ ఇక్కడ చేరుతుందా, ఇక్కడ చేరుతుందా అనేది ముఖ్యం. అయితే ఇక్కడ లైగాండ్లు బలహీనమైన అయితే ఈ అవధి తక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు ఇక్కడ చేరుతాయి. లేదా ఒకవేళ ఈ శక్తి చూడండి, ఇప్పుడు ఒకవేళ శక్తి అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వీటి మధ్య శక్తి తేడా చాలా అధికంగా ఉందనుకుంటే, ఇది చాలా అధికంగా ఉందనుకుంటే అప్పుడు ఎలక్ట్రాన్లు చేరే విధానంలో మార్పు ఉంటుంది. చూద్దాం ఈ విధంగాను. 1 2 3 4 సారీ 3 4 5 6 ఇందులో కింద ఉన్న T2Gలోని అన్ని ఎలక్ట్రాన్లు చేరుతాయి. ఆ తర్వాత 7వ ఎలక్ట్రాను, 8వ ఎలక్ట్రాను, 9వ ఎలక్ట్రాను, 10వ ఎలక్ట్రాను చేరుతుంది. అంటే బలమైన లైగాండ్ సమక్షంలో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కనుక ఇప్పుడు ఎలక్ట్రాన్లు చేరాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఎలక్ట్రాన్లు చేరాలంటే దీంట్లో 1 2 3 తర్వాత 4 5 6 ఇప్పుడు 7వ ఎలక్ట్రాన్ ఇక్కడికి, 8 ఇక్కడికి, 9 10. ఇది ఎప్పుడు Δ0 ఎక్కువ ఉంటే. ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? బలమైన లైగాండ్ సమక్షంలో ఉంటుంది. మరి ఒకవేళ బలహీన లైగాండ్ అయితే ఏమవుతుంది? బలహీన లైగాండ్ అయితే ఇది చాలా తక్కువ శక్తి స్థాయి ఉంటుంది. అప్పుడు ఎలక్ట్రానులు మెల్లిమెల్లిగా 1 2 3 తర్వాత 4 5 6 7 8 ఈ విధంగా చేరుతాయి. అంటే హుండా నియమాన్ని పాటిస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకు ఈ విధంగా హుండా నియమాన్ని పాటిస్తున్నాయి ఒకసారి పాటించవు అంటే, ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు, దేని మధ్య T2Gకి EG మధ్య ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి పై కక్షలోకి అంటే పై స్థాయి సమూహంలోకి చేరలేక కింది స్థాయిలోనే జతగూడడానికి ఆరంభిస్తాయి. ఒకవేళ ఈ శక్తి స్థాయి తక్కువగా ఉన్నట్టయితే సాధారణంగా హుండా నియమాన్ని పాటిస్తాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో ఇంకా మనం సాహిత్యంగా ఈ పక్క స్లైడ్లో వివరించవచ్చు. చూడండి, ఇక్కడ Δ0, Δt, డెల్టా స్క్యూపుల్ S-క్యూప్ అనేటివి స్ఫటికక్షేత్ర విభజన అవధిని చూపిస్తాయి. P అన్నాను, సెకండ్ వన్ P అన్నాను. P అంటే పెయిరింగ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ జత కూర్చుటకు కావలసిన శక్తి. అనగా ఉదాహరణకు చూడండి, బాగా జాగ్రత్తగా వినండి, ఇది అర్థమైతే చాలా ఈజీ. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉన్న T2Gలో 6 ఎలక్ట్రాన్ పడతాయి, మీద ఉన్న EGలో కేవలం 4 పడతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇందులోకి ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాం. ఒక ఎలక్ట్రాన్ చేరింది, రెండవది చేరింది, మూడవది కూడా చేరింది. ఇప్పుడు 4వ ఎలక్ట్రాన్ ఇక్కడ చేరేటప్పుడు ఆల్రెడీ ఉన్న ఈ ఎలక్ట్రాన్కు దీనికి మధ్య వికర్షణ ఉంటుంది. ఎందుకంటే అవి ఎలక్ట్రాన్లు మైనస్ రుణావేశం కలిగి ఉంటాయి. ఈ వికర్షణ కారణంగా ఏమవుతుందంటే
శక్తి ఉద్భవిస్తుంది, శక్తి పెరుగుతుంది. కనుక అణువుకు అస్థిరత్వం వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తుందన్నమాట? మళ్ళీ రాస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి. 1, 2, 3 జారిన తర్వాత 4వది చేరేటప్పుడు దీనికి మధ్య వికర్షణ ఉంటుంది. ఎందుకంటే ఒకటే ఆర్టాల్లో 2 మాయాసావేశం గల ఎలక్ట్రాన్ చేరుకున్నప్పుడు వాటికి వికర్షణ ఉద్భవిస్తుంది. ఆ వికర్షణ శక్తి ఫర్ ఎగ్జాంపుల్ 4 కిలో క్యాలరీస్ అనుకుందాం ఒక మోల్కి. మరి ఈ గ్యాప్ ఎంత ఉంది అనేది ముఖ్యం. ఈ గ్యాప్ 6 కిలో క్యాలరీ అనుకోండి. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ చేయడం వల్ల 4 కిలో క్యాలరీ శక్తిని వినియోగించవచ్చు. అంటే ఈ ఎలక్ట్రాన్ ఇది ఇక్కడే చేరాలంటే 4 కిలో క్యాలరీలు అవసరం. అంటే ఆ వికర్షణ అదిమి పట్టి ఉంచి అందులోనే గట్టిగా ఎలక్ట్రాన్ చేర్చి ఉంచడానికి 4 కిలో క్యాలరీలు అవసరం. కానీ ఇదే ఎలక్ట్రాను ఇక్కడికి పోవాలంటే 6 కిలో క్యాలరీలు కావాలి. అంటే ఏది అనుకూలంగా ఉంది? తక్కువ శక్తితో తక్కువ ఖర్చుతో ఇది ఈ ఆర్బిటాల్లోనే ఉండవచ్చు. పైకి పోవడం కన్నా ఇందులో ఉండడం సులువు. మరి ఆ తేడా ఎందుకు వచ్చింది అంటే ఆ తేడానికి కారణం ఉంది. ఇందులో ఎలక్ట్రాన్లు ఒక్కొక్క ఎలక్ట్రాన్ కింది దాంట్లో నేను చెప్పుకున్న క్లాస్లో కింద T2Gలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరినప్పుడు 0.4 డెల్టా Tతో డెల్టా జీరోతో శక్తి కోల్పోయి స్థిరత్వం వస్తుందని, ఆ విధంగానే ఇందులో చేరితే 0.6తో డెల్టా జీరోతో శక్తిని పొంది అస్థిరత్వం వస్తుందని. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఇందులో చేరుతుందో అప్పుడు శక్తి వికర్షిస్తుంది. ఆ వికర్షణ కారణంగా ఏమవుతుంది? దీని యొక్క ఈ అణువు అస్థిరత్వం పొందుతుంది. అంటే అణువు అస్థిరత్వం కలుగజేస్తుంది. మరి స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి? అంటే అయినా అప్పటికి ఈ వికర్షణ అదిమి పట్టాలంటే మనకు 4 కిలో క్యాలరీస్ కావాలనుకున్నాం. లేదు అట్లా వద్దు, పై దాంట్లోకి వెళ్ళాలంటే ఇక 6 కిలో క్యాలరీస్ ఉంది. కనుక 4 కిలో క్యాలరీలను మనం అనువర్తింపజేసేసి శక్తినిచ్చి ఇందులో అదిమి పెట్టవచ్చు. లేకపోతే 6 కిలో క్యాలరీస్ పైకి పంపచ్చు. అంటే మనం 6 కిలో శక్తిని ఇవ్వడం వల్ల ఇంకా చాలా అస్థిరత్వం వస్తుంది. అంటే అస్థిరత్వం పొందకుండా స్థిరత్వం ఉండడంలో భాగంగా ఏం చేస్తాయన్నమాట, ఈ ఎలక్ట్రాను ఇక్కడే అదిమి పెట్టబడుతుంది. ఈ శక్తి 4 కిలోల శక్తిని ఏమంటారంటే జతకూర్చు శక్తి అంటాం. ఈ గ్యాప్ని ఏమంటారు? స్ఫటిక క్షేత్ర విభజన అవధి అంటాం. అంటే డెల్టా జీరో పి అనే 2 చాలా ముఖ్యమైన అంశాలు. అవి మళ్ళీ చెప్పుకుంటాం. చూడండి ఒకసారి చదవండి దీన్ని. పేరింగ్ ఎనర్జీ అనగానేమి? జతకూర్చులకు కావాల్సిన శక్తి అనగా ఒక ఆర్టాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరి సగం నిండిన తర్వాత జతకూర్చుటకు ప్రయత్నించగా ఆర్టాల్లో అదివరకు ఉన్న ఎలక్ట్రాన్ దీన్ని వికర్షిస్తుంది. పైన పేర్కొన్న వికర్షణ శక్తిని అదిమిపట్టి ఎలక్ట్రాన్ను అదే ఆర్టాల్లో జతకూర్చుటకు వినియోగించవలసిన శక్తిని పేరింగ్ ఎనర్జీ, జతకూర్చవలసిన శక్తి అంటారు. దాన్ని మీకు ఇంతకుముందు వివరించాను. ఏందన్నమాట మళ్ళీ ఒకసారి వివరిస్తాను. ఈ విధంగా 3 ఉన్నాయి అనుకుందాం, ఇవి 2 ఉన్నాయి. మనకు ఇందులో 1 చేరింది, 2 చేరింది, 3 చేరింది, 4వది ఇక్కడ చేరాలంటే ఇక్కడ వికర్షణ వస్తుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. దీన్ని అదిమి పట్టించడానికి ఎంతో కొంత శక్తిని దీని మీద వినియోగించాలి. ఆ శక్తిని మనం ఏమంటామంటే జతకూర్చు శక్తి లేదా పేరింగ్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు ఈ జతకూర్చు శక్తికి ఉన్న వీటి మధ్య సంబంధాన్ని బట్టి జతకూర్చి ఉండే శక్తి వీటికి మరియు అవధికును వీటి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఎలక్ట్రాన్లు హుడ్ నియమానికి వ్యతిరేకంగా జతకూడదనే విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు డెల్టా విలువలు పి విలువల కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే అదేంటన్నమాట, T2GeGల మధ్య శక్తి వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెప్పినట్టు 6 కిలో క్యాలరీలు ఫర్ ఎగ్జాంపుల్. పి అనేది చాలా తక్కువ ఉంది అంటే 4 కిలో క్యాలరీలు, 3 కిలో క్యాలరీలు. అంటే ఏంటన్నమాట,
కింద చేరే ఎలక్ట్రాన్ జతకూడకు 3 కిలో క్యాలరీలు అవసరము. కానీ అదే ఎలక్ట్రాను పై కక్షలోకి పై స్థాయి ఈజీలోకి వెళ్ళాలంటే 6 కిలో క్యాలరీలు అవసరం. అంటే 3 కిలో క్యాలరీలు తీసుకొని కింద చేయడం ఉత్తమం కనుక అది కింద చేరుతుంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న పార్టీకి వెళ్ళాము, ఒక మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్లో మధ్య టీ స్నాక్స్ బెల్ వచ్చింది. టీ స్నాక్స్ బెల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కేవలం టీ ఇస్తున్నారు, కానీ 5th ఫ్లోర్లో టీతో పాటు బిస్కెట్స్ కూడా ఇస్తున్నారు అని తెలిసింది అనుకోండి. మన స్వతహాగా అందరికీ బిస్కెట్ తినాలని ఉంటుంది టీతో పాటు. దానికోసం పైకి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది? 5 ఫ్లోర్లు ఎక్కాలి. 5 ఫ్లోర్లు ఎక్కాలి. అప్పుడు ఏం చేస్తాం? తోకలోది ఆ కంతును పోవడం ఏంటది, కింద ఉన్న టీని తాగి సంతోషపడతాం. ఎందుకంటే అక్కడ పోయి తీసుకొచ్చే బిస్కెట్లు వచ్చే ఆనందం కన్నా మెట్లకి పోయి తీసుకొచ్చుకునే ఆనందం చాలా ఆ బాధ ఎక్కువ. అంటే ఏం చేసాం మనం ఇప్పుడు? ఈ బాధ కన్నా ఆనందం కన్నా ఈ బాధనే ఎక్కువ అయితే కనుక ఇక్కడే ఉండిపోవడానికి ట్రై చేసాం. అలా కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో టీ బిస్కెట్స్ ఇస్తున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ టీ మాత్రమే వస్తున్నప్పుడు 11-20 మెట్లు చక్కగా ఎక్కేసిపోయి టీ మెట్లు ఎక్కి ఆ టీ ఉన్న బిస్కెట్ తాగడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఆక్టైడల్లో T2GEGల మధ్య గ్యాప్ అనేది 5వ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు తేడా ఈ విధంగా ఎక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ జతకూడడానికి ప్రయత్నం ప్రారంభిస్తాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఎక్కువ శక్తి అవసరం. కానీ అదే విషయంలో ఒకవేళ పి అనేది అంటే జతకూర్చడానికి కావాల్సిన శక్తి అనేది 6 కిలో క్యాలరీస్ అయ్యి 4 అయ్యి శక్తి తేడా మాత్రం 3 కిలో క్యాలరీ అయిందనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ 4 ఉండి 4 ఖర్చు పెట్టుకుని అందులో జతకూడే బదులు 3 గేర్ల ఖర్చుతో పైకి వెళ్ళిపోవచ్చు కదా అనే అంశతో ఎలక్ట్రాన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము. చూడండి, దాన్ని మనం ఇక్కడ బాగా జాగ్రత్తగా చూపించాము. ఇక్కడ ఒక D5 వ్యవస్థను తీసుకున్నప్పుడు ఈ 5 ఎలక్ట్రాన్లు ఇక్కడ జతకూడాయి. ఎందుకంటే ఇది ΔG P కన్నా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మాత్రం ΔG కన్నా P ఎక్కువ ఉంది. అందువల్ల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 కిలో క్యాలరీ ΔGలో అయితే 4 కిలో క్యాలరీలు P ΔGలో అని. ఇక్కడ ఇదే 4 కిలో, ఇది 4 అనుకుందాం, ఇది 3 అనుకుందాం, ΔGలో 3 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 4 శక్తిని ఉపయోగించుకొని అందులోనే అది పెట్టుకునే బదులు 3ను ఉపయోగించుకొని పై కక్షలోకి వెళ్ళిపోవచ్చు కదా అనుకొని చేరుతుంది. ఈ కారణంగా ఎలక్ట్రాన్లు జతకూడడం కానీ జతకూడకపోవడం కానీ హుండీ నియమానికి వ్యతిరేకంగా ఉండడం కానీ లేదా హుండీ నియమానుసారంగా ఉండడం కానీ జరిగేది కేవలం లైగాన్ల యొక్క బలం వల్ల. అంటే స్ఫటిక క్షేత్ర సిద్ధాంత విభజన అది అత్యంత అధికంగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు T2Gలో కానీ లేదా ఈజీలో కానీ అంటే కింద స్థాయిలోనే జతకూడతాయి. ఒకవేళ స్పేరింగ్ ఎనర్జీ జతకూర్చక శక్తి కన్నా ΔGలో వాల్యూస్ తక్కువగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్లు పై కక్షలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ విషయాన్ని మనం వేలన్స్ సిద్ధాంతంలో వివరించలేకపోయాము. నెక్స్ట్ కమింగ్ టు ద 2 పాయింట్ చెప్పుకున్నాం ఇప్పటికి మనం. మొట్టమొదటిది, ఏది బలమైన లైగాండు ఏది బలహీనమైన లైగాండో చెప్పలేకపోయినాయి అనే ఏ సిద్ధాంతము VPD సిద్ధాంతం చెప్పలేకపోయిందనే విషయాన్ని ఈ సిద్ధాంతము సరిగ్గా చెప్పగలిగిందని చెప్పుకున్నాం. ఏంటన్నమాట? బలమైన లైగాండు అంటే డెల్టా విలువలు అనగా స్ఫటిక క్షేత్ర విభజనావధి విలువలు ఎక్కువగా ఉంటాయి, బలహీన లైగాండు తక్కువగా ఉంటాయి. రెండవ అంశం ఏంటి అన్నమాట? బలమైన లైగాండ్ సమక్షంలో ఎందుకు ఎలక్ట్రాన్లు హుండీ నియమానికి వ్యతిరేకంగా జతకూడతాయి? దీనికి సరైన కారణం ఏంటన్నమాట? బలమైన లైగాండ్ సమీపించినప్పుడు ΔG అది ఎక్కువగా ఉంటుంది. ΔG అదిగా ఎక్కువ ఉండడంతో పాటు కింద ఎలక్ట్రాన్లు జతకూర్చడానికి కావాల్సిన శక్తి పేరింగ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. పేరింగ్ ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు ΔG ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు జతకూడడానికి ప్రాధాన్యత ఇస్తాయి. కానీ అదే ΔG తక్కువ ఉండి P ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? P అంటే జతకూర్చు శక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పై స్థాయిలోకి వెళ్ళిపోతాయి. ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు నెక్స్ట్, సంస్థ సమ్మేళనాలు రంగులు పాలించడం ధర్మం ఎలా ఉంటుంది? ఇది మీకు ఆల్రెడీ D బ్లాక్లో చెప్పడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది కనుక చెప్తున్నాము.
డి బ్లాక్లో మనం ఆల్రెడీ స్ఫటిక క్షేత్ర విభజన కారణంగానే రంగులు ఏర్పడతాయనే విషయాన్ని ఇంటర్మీడియట్లో కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా డిగ్రీ సెకండ్ ఇయర్లో డి బ్లాక్ కాంపౌండ్స్ చెప్పుకుంటాము. ఇక్కడ దాన్ని మనం మరొకసారి స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో సమన్వయ సమ్మేళనాలు చాలా సంఖ్యలో వాటి జలద్రావణాలు దాదాపుగా రంగును ప్రదర్శిస్తాయి, కొన్ని మాత్రం రంగును ప్రదర్శించవు. అయితే ఈ రంగుల గురించి వెర్నర్ సిద్ధాంతం కానీ, సిడ్జ్విక్ సిద్ధాంతం కానీ, వ్యారసిమ సిద్ధాంతం కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు. కానీ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం మాత్రము రంగులు ఎందుకు ఏర్పడతాయి, సమష్టి సమ్మేళనాలు రంగులు ఎందుకు ఏర్పరుస్తాయనే విషయాన్ని చక్కగా వివరించగలిగింది. దీనికి మనం పూర్వ జ్ఞానాన్ని కొద్దిగా అవసరం ఇక్కడ. దాని ప్రకారం ఏంటంటే, ఒక పదార్థంపై పడ్డ తెల్ల కాంతిని, వైట్ లైట్ను పూర్తిగా శోషించుకున్న పదార్థము నల్లగా కనబడుతుంది. ఒకవేళ పూర్తిగా ప్రసారితమైన లేదా ప్రతిబింబించిన రిఫ్లెక్స్ అయిన ఆ పదార్థము వర్ణరహితంగా తెలుపుగా ఉంటుంది. కానీ తెల్లని కాంతిలో ఉన్న అనేకమైన తరంగదైర్ఘ్యాల్లో ఏదైనా ఒక తరంగదైర్ఘ్యాల కాంతిని శోషించుకునగా మిగిలిన కాంతి తరంగదైర్ఘ్యాలన్నీ కలిపి పరిపూరకంగా మారి బయటికి వెళ్తాయి, ప్రసారితం అవుతాయి, గోచరి. అప్పుడు ఆ పరిపూరక రంగు మన కళ్ళ కనబడుతుంది. అంటే ఇక్కడ మరొకసారి ఇంకో చిన్న వివరణ. విబ్జిఆర్, దృశ్యకాంతిలో విబ్జిఆర్ అనే రేఖలు ఉంటాయి. వాయిలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని. ఇవన్నీ తరంగదైర్ఘ్యాల్లో ఏదో ఒక ఉదాహరణకు రెడ్ అనే తరంగదైర్ఘ్యమును పదార్థం శోషించుకుందనుకుంటే మిగిలిన ఆర్ కాకుండా విబ్జీ అన్నీ కలిపి, మీ తరంగదైర్ఘ్యం కలిపి ఒక పరిపూరక రంగుగా ప్రసారితమవుతాయి. అప్పుడు బ్లూ రంగును, నీలి ఎరుపు రంగును ఏర్పరిచే అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూడండి, మనము రెడ్ శోషించుకున్నప్పుడు బ్లూ గ్రీన్ కలర్ వస్తుంది. ఒకవేళ వాయిలెట్ శోషించుకుంటే ఎల్లో గ్రీన్ వస్తుంది. బ్లూ శోషించుకుంటే ఎల్లో వస్తుంది. ఎల్లో శోషించుకుంటే బ్లూ వస్తుంది. ఆరెంజ్ శోషించుకుంటే గ్రీన్ బ్లూ వస్తుంది. గ్రీన్ బ్లూ శోషించుకుంటే ఆరెంజ్ వస్తుంది. వాటిని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక పదార్థంపై పడ్డ కాంతి మొత్తాన్ని శోషించుకుంటే నలుపు రంగు. అందులో అంటే అన్ని తరంగదైర్ఘ్యాలు, విబ్జిఆర్లో ఉన్న అన్ని తరంగదైర్ఘ్యాలు శోషించుకుంటే నలుపు రంగు. దేన్ని శోషించుకోకుండా ఉంటే తెలుపు రంగు. అందులోకి వెళ్ళి ఏదైనా ఒక రేఖను శోషించుకుంటే మిగిలిన రేఖలని ప్రసారితం అవుతూ అవన్నీ కూడా వేరొక రకమైన రంగుగా ప్రదర్శించబడతాయి. అంటే అన్ని రంగులు కలిస్తే తెలుపు, అన్ని రంగులు శోషించుకుంటే నలుపు. అందుకే ఒక రంగు మిస్ అయినప్పుడు వేరొక రంగు ఏర్పడుతుంది. ఆ రంగుని ఏమంటామంటే కాంప్లిమెంటరీ లేదా పరిపూరక రంగు అంటాము. ఇప్పుడు దాన్ని మనం ఏది శోషించుకుంటే ఏ రంగు వస్తుందనే విషయాన్ని మనం ఈ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ బాగా జాగ్రత్తగా. శోషిత కాంతి వర్ణము ఇది పరిపూరక కాంతి వర్ణం, బయటకు వచ్చే వర్ణము. ఉదా శోషించుకున్నట్టయితే ఎల్లో గ్రీన్ బయటకు వస్తుంది. బ్లూ శోషించుకుంటే ఎల్లో బయటకు వస్తుంది. గ్రీన్ బ్లూ శోషించుకుంటే ఆరెంజ్ వస్తుంది. బ్లూ గ్రీన్ ఎంచుకుంటే రెడ్ వస్తుంది. గ్రీన్ అయితే పర్పుల్ వస్తుంది. తర్వాత మళ్ళీ పర్పుల్ శోషించుకుంటే గ్రీన్ వస్తుంది. రెడ్ శోషించుకుంటే బ్లూ గ్రీన్ వస్తుంది. ఎల్లో శోషించుకుంటే బ్లూ వస్తుంది. అంటే ఇవి అటు దిట్టుగా చెప్పుకోవచ్చు. ఇది స్ఫటిక క్షేత్ర విభజన ముందుగా ఇదంతా కలర్ ఎందుకు వస్తున్న విషయం. ఇప్పుడు చెప్పిందంత ఏంటన్నమాట, రంగులు ఎందుకు ప్రదర్శిస్తాయి అంటే, ఇప్పుడు సమష్టి సమ్మేళనాలు రంగులు ప్రదర్శించాలంటే ఏం జరగాలి? సమష్టి సమ్మేళనాల ద్రవణాల గుండా కానీ, సమష్టి సమ్మేళనాల గుండా కానీ మనం కాంతిని ప్రసరించినప్పుడు దృగ్గోచర కాంతిలోని ఏదో ఒక వర్ణకాంతిని శోషించుకోవాలి, పరిపూరక రంగులు బయటికి కావాలి, అవి రంగులు మనకు కనబడతాయి. ఇది విషయం. మరి సాధారణంగా డిఆర్టాలలో ఉన్న డిఆర్టాలు స్ఫటిక క్షేత్ర విభజన జరగలేదు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, స్ఫటిక క్షేత్ర విభజన జరగలేదు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఉన్న డిఆర్టాలు అన్నీ కూడా సమాన శక్తి కలిగి ఉంటాయి. ఇక్కడ చూపించాను చూడండి బాగా జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ గమనించండి, వీటిలో ఉన్న ఎలక్ట్రాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఒకటి T6 సిస్టమ్ తీసుకున్నాం. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్లు ఇళ్ళకి వెళ్ళాలంటే అంటే 3D నుండి 4Sకి జంప్ కావాలి. వీటి మధ్య శక్తి తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దీనికి వర్ణర్ కాంతి, దృశ్యకాంతి సరిపోదు, అతి నీరవత కాంతి శోషించుకోవాలి. అలాంటప్పుడు అది ఆ సమ్మేళనం రంగుగా కనబడదు. ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నా లేకున్నా ఏమైనా సమ్మేళనంలో కింద నుంచి ఎలక్ట్రాన్ పైకి వెళ్ళాలంటే శక్తి కావాలి.
ఆ శక్తి దుర్గోచర కాంతిలో కానప్పుడు రంగులు కనపడవు. మరి 3D నుండి 4Sకు 3D నుండి 4S పంపాలంటే ఒక ఆర్బిటాల్ చేంజ్ కావాలి, ఒక ఉపస్థాయి. 3వ ఉపస్థాయి నుంచి 4వ ఉపస్థాయిలోకి ఎలక్ట్రాన్లు జయం కావాలి, శక్తి ఎక్కువ కావాలి. కానీ నిజానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ స్ఫటిక క్షేత్ర విభజన వల్ల డి ఆర్బిటాల్లే 2 గ్రూపులు అవుతాయి. అంటే అర్థమైందనమాట. ఇది చెప్పండి, ఇందులోనే 2 సమూహాలు, డి ఆర్బిటాల్లో 2 సమూహాలు ఏర్పడతాయి. అందువల్ల ఏం జరుగుతుంది, అప్పుడు ఇంతకుముందు 3D ఉపస్థాయి నుంచి 4S ఉపస్థాయిల మధ్య ఎలక్ట్రాన్ పరివర్తనం జరగాలి. శక్తి అధికంగా ఉంటుంది కనుక జరగడం కష్టంగా ఉంటుంది. జరిగినా కానీ అది అతినీలలోహిత కాంతి ప్రాంతంలో జరుగుతుంది కనుక రంగులు కనబడవు. కానీ ఇప్పుడేం చెప్తున్నాము, లోహాయాన చుట్టూ లైగాన్లు గోళాకృతిలో సమీపించినప్పుడు తద్వారా ఆ తర్వాత అష్టముఖి నిర్మాణం కానీ సమతల చతురస్ర నిర్మాణం కానీ చతుర్ముఖి నిర్మాణం కానీ ఏర్పడ్డప్పుడు వాటి యొక్క డిఆర్బిటాల్ విభజన చెంది T2G గాను లేదా EG గాను లేదా 4 స్థాయిల్లో గాను మనం క్రితం తరగతిలో చెప్పుకున్నట్టుగా 4 స్థాయిలుగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒకటే పొజిషన్లో ఉన్నప్పుడు పక్క ఆర్బిటాల సమూహాల మధ్య శక్తి తక్కువగా ఉంటుంది. ఇది వితిన్ ద డి ఆర్బిటాల్ నుంచి డి ఆర్బిటాల్కే, అంటే ఒకే ఉపస్థాయిలో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి సృష్టించబడ్డ ఉపస్థాయికి. సాధారణంగా ఇవి లైగాన్ లేకపోతే ఉండవు కనుక అప్పుడు మళ్ళీ తీరా ఇంతకుముందు పైన పేర్కొన్నట్టు ఈ విధంగానే జరుగుతుంది. కానీ లైగాన్స్ రాగానే ఏమవుతుందన్నమాట, లైగాన్స్ రాగానే వెంటనే ఏం జరుగుతుంది, అప్పుడు ఈ విధంగా మారిపోతుంది. అంటే లైగాన్లు తొలగిస్తే ఈ విధంగా మారిపోతుంది, లైగాన్లు ఉంటే ఈ విధంగా మారిపోతుంది, లైగాన్లు తొలగించిన తర్వాత ఈ విధంగా మారిపోతుంది, లైగాన్లు ఉంటే ఈ విధంగా మారిపోతుంది కనుక ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే రంగులు ఉంటాయి. ఇప్పుడే రంగులు ఉంటాయి. రంగులు ఉండడం కారణం ఇదే, ఇక్కడ ఉండవు. అంటే ఎందుకలా అంటే మనము శక్తి అనేది సరిపోతుంది. ఒక చిన్న బాల్ని ఒక సెల్ఫ్ నుంచి ఇంకో సెల్ఫ్ ఎగిరేయడానికి శక్తి తక్కువ అవసరం. కానీ అదే బాల్ని కింది ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లోకి విసిరేయడానికి శక్తి ఎక్కువ అవసరం. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వ్యక్తి ఒక బాల్ని 2వ ఫ్లోర్కి తోచాలంటే, ఫస్ట్ ఫ్లోర్కి తీయాలంటే అవసరం. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో నేల మీద ఒక వ్యక్తి తన పైన ఉన్న సెల్ఫ్లోకి బాల్ వేయడం చాలా తేలిక. అంటే ఒక రూమ్లోనే బాల్ను మనం విసిరేస్తున్నాం ఉన్న రూమ్లోనే. కానీ లైగాన్ లేకపోతే ఏం చేస్తున్నాం అన్నమాట, లైగాన్ లేకపోతే కింది రూమ్ నుంచి పై రూమ్లోకి వేస్తున్నాం అన్నమాట. అంటే దానివల్ల శక్తి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు అతినీలోహిత కాంతిలో వస్తుంది. మరి ఇక్కడ డి ఆర్బిటాల్లోనే 2 ఉపస్థాయిలు ఏర్పడ్డప్పుడు ఏమవుతుందన్నమాట, అందులోకి ఎలక్ట్రాన్లు T2Gలోకి వెళ్ళి EGలకు కానీ EGలోకి వెళ్ళి T2Gలకు కానీ పోవడం అనేది చాలా తేలిగ్గా జరుగుతుంది. ఈ విషయం తేలిగ్గా జరుగుతుంది కనుక వెంటనే రంగులు ఏర్పరుస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే ఖచ్చితంగా రంగులు అన్ని సమ్మేళనాలు ఏర్పరచవు. గమనిక చూడండి, ఒకవేళ డి ఆర్బిటాల్ పూర్తిగా నిండి ఉన్నా లేదా పూర్తిగా ఖాళీగా ఉన్నా ఆ సమ్మేళనాల్లో ఎలాంటి రంగులు ప్రకాశించవు. అంటే ఇంతకుముందు సార్ మీరు ఏం చెప్పారు, రంగులు పెంచడానికి కారణం ఏంటి అని చెప్పారు. అంటే డి నుంచి డికి ఎలక్ట్రాన్లు వెళ్ళాలి, డి నుంచి డికి ఎలక్ట్రాన్లు వెళ్ళాలి, డి ఉపస్థాయి నుంచి డి ఉపస్థాయిలోకి వితిన్ ద ఉపస్థాయిలోనే వెళ్ళాలి. అలా ఉపస్థాయిలో వెళ్ళాలంటే అవి సమాన శక్తి కలిగి ఉన్నప్పుడు వీలు కాదు. సమాన శక్తి వీలుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా లైగాండ్ ఫీల్డ్ అంటే స్ఫటిక క్షేత్ర విభజన జరగాలి. అలా జరిగిన తర్వాత ఏమవుతాయి, T2 నుంచి EGకి ఉపస్థాయిలోనే ఎలక్ట్రాన్లు ప్రయోజనం చేస్తాయి, అప్పుడు రంగులు వస్తాయి. అయితే ఈ రంగులు కూడా ఒకవేళ ఉపస్థాయి పూర్తిగా నిండి ఉండి D10 విన్యాసం ఉన్నప్పుడు లేదా D0 ఉన్నప్పుడు, అంటే ఎలక్ట్రాన్ లేకుండా ఉన్నప్పుడు రంగులు ఏర్పడవు. దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ విషయం చాలా తేలిగ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎలక్ట్రాన్లు లేనప్పుడు ఏ విధంగా ఎలక్ట్రాన్లు ప్రసారితం జరుగుతాయి. ఉదాహరణకి ఇది ఉదాహరణ చూడండి. ఉదాహరణకి మనము ఇది 0, ఇది T2G, ఇది EG. అసలు ఇందులో ఎలక్ట్రాన్లు లేవు కదా. ఇప్పుడు లేనప్పుడు ఎగ్జైట్ కావడానికి ఎలక్ట్రాన్లు లేవు కాదు. ఒకవేళ అట్లా కాదు నిండి ఉన్నాయన్నీ, అన్నీ నిండి ఉన్నాయనుకోండి. నిండి ఉన్నప్పుడు ఏమవుతుంది, మీద ఖాళీ లేదు కదా. ఖాళీ లేనప్పుడు ఇది ఎలక్ట్రాన్ ఎక్కడ చేరుతుంది కనుక ఈ 2 సందర్భాల్లో ఎలక్ట్రాన్ పరివర్తన జరిగే అవకాశం లేదు కనుక రంగులు ఉండవు. అంటే
రంగులు ఏర్పడాలంటే కారణం ఏంటన్నమాట, రంగులు ఏర్పడాలంటే స్ఫటిక క్షేత్ర విభజన ఖచ్చితంగా జరగాలి. ఆ జరిగిన తర్వాత కూడా డి ఆర్బిటాలు ఖాళీగా ఉండాలి. సరే, ఖాళీగా ఉండకూడదు, ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండాలి. అంటే D0 D12 D10 సిస్టంలు రంగు వ్యవస్థను ప్రదర్శించవు. అంటే పరివర్తన మూలక సమ్మేళనాల ఆయాన్లు వాటి నీటిలో కరిగించినప్పుడు కానీ ద్రావణంలో కరిగించినప్పుడు రంగులు ఏర్పరుస్తాయి. ఎందుకనగా వాటిలో ఆక్సికరణ స్థితిలో కానీ లేదా మూలక స్థితిలో కానీ ఏదో ఒక స్థితిలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇది కింద ఏవి రంగులు ఉంటాయి, ఏవి రంగులు ఉండవు అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని మనం మళ్ళీ తెలుసుకోవచ్చు, తర్వాత విషయాలు తెలుసుకోవచ్చు. చూడండి, తర్వాత ఇక్కడ మీకు రంగులు ఎందులో ఉంటున్నాయి, ఎందులో ఉండవు అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. D1 to D9 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన అన్ని సమ్మేళన రంగులు ప్రదర్శించను. ఉదాహరణకు మ్యాంగనీస్ +2 మాంసం రంగు, కాపర్ +2 D9 నీలి రంగు, Fe+3 D5 గోధుమ వర్ణము, Fe+2 D6 ఆకుపచ్చ రంగు, ఈ విధంగా ఉంటాయి. ఇక చాలా ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే, ఇది అడ్వాన్స్డ్ విషయం ఏంటంటే, ఒకే ఉపస్థాయిలోని T2G నుండి ఈజీకి లేదా ఈజీ నుండి T2G ఎలక్ట్రాన్ పరివర్తనము వర్ణపట శాస్త్ర ప్రకారము, స్పిన్ సెలక్షన్ రూల్స్ ప్రకారము అననుకూలం కావున ΔL 0, ΔL అంటే ఇక్కడ L=2 ఇక్కడ డి ఆర్బిటాలకి ఇది చాలా తక్కువ 0 ఉంది కనుక ఇప్పుడు తక్కువ తీక్షణత అంటే కలర్లు బాగా పేల్ కలర్లు ఉంటాయి. ఆ తర్వాత అయస్కాంత ధర్మాలు అనేవి చాలా ఇది వ్యాలెన్స్ బంధ సిద్ధాంతంలో మనం చెప్పుకోవడం జరిగింది. వ్యాలెన్స్ బంధ సిద్ధాంతంలో ఒక ప్రతిపాదన ఉంది. సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడిన తర్వాత అందులో ఏవేని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనగా జతకూడిన ఎలక్ట్రాన్ ఉన్నట్టయితే అవి అయస్కాంత ధర్మాన్ని పరీక్షిస్తాయి, పరాయస్కాంత స్వభావాన్ని పరీక్షిస్తాయి. దీన్ని స్పినోన్లీ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. దీని ప్రకారం ఏంటంటే, ఈ సిద్ధాంతము సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క అయస్కాంత ధర్మాలను పూర్తిగా వివరించింది. స్ఫటిక క్షేత్ర విభజనానంతరము ఎలక్ట్రానులు వర్ణాత్మకంగా T2G ఈజీలలో నిండుతాయి. బలమైన లైగాన్లు ఉన్నప్పుడు T2G పూర్తిగా నిండిన తర్వాత ఈజీ నిండడం కానీ లేదా ఈజీ నిండిన తర్వాత T2G నిండడం కానీ జరుగుతుంది. బలహీన లైగాన్లు అయితే ఉండ నియమాన్ని ఆకారం నిండుతాయి. ఈ విధంగా నిండిన తర్వాత అందులో ఎలక్ట్రాన్లు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి, ఆ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే ఖచ్చితంగా అయస్కాంత ధర్మం ప్రదర్శిస్తుంది. ఒకవేళ ఒంటరి ఎలక్ట్రాన్ లేకుండా పూర్తిగా నిండి ఉన్న, పూర్తిగా ఖాళీగా ఉన్న ఎట్టి పరిస్థితుల్లో అది అయస్కాంత స్వభావాన్ని ప్రదర్శించదు. దీన్ని స్పినోన్లీ ఫార్ములా అనుకోవచ్చు. అది μ⁴ 4s×s+1 లేదా ν √n×10+2. n అనగా ఎలక్ట్రాన్ల సంఖ్య, s అనగా స్పిన్ సంఖ్య, స్పిన్ మొత్తము. సో ఈ విషయాన్ని మనం పై ఫార్ములా ఇంక ఇక్కడ గమనిక ఏంటంటే, పై ఫార్ములా కేవలం 3D సిరీస్ మాత్రమే పనిచేస్తుంది. 4D 5D సిరీస్లో ఈ ఫార్ములా పనిచేయదు, వేరే ఫార్ములా ద్వారా కనుక్కోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పడం జరిగింది, బాగా జాగ్రత్తగా చూసుకోండి ఎగ్జాంపుల్ని. ఉదాహరణకు జింక్ సమ్మేళనం 3D10 డయామాగ్నెటిక్, కాపర్ సల్ఫేట్ 3D9 కాపర్ సల్ఫేట్ సమ్మేళనము పరాయస్కాంతము, CuCl2 Cu+2 3D9 పారామాగ్నెటిక్, Cu2Cl2 Cu+ 3D10 డయామాగ్నెటిక్. అదేవిధంగా ఏవి డయాస్కాంతం ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. Ti+4 D0, Sc+3 D0. వీటిల్లో cadmium+2 D0, D10, Hg+2 D10, Ag+D10, copper+D10 ఇవన్నిట్లలో కూడా డయాస్కాంత స్వభావం కలిగి ఉంటాయి. ఇప్పుడు ఒక దాన్ని లెక్కించినట్లు చూద్దాము. ఇక్కడ FeH2SO4 దీనిలో ఆక్సిజన్ సంఖ్య +2గా ఉంటుంది. 3d6 4h0 ఆక్సిజన్ ఎలక్ట్రాన్ విన్యాసము. 6 ఎలక్ట్రాన్లు ఈ విధంగా జరుగున్నట్టయితే ఇది దేని ప్రకారం చెప్పుకున్నాం? ఇప్పుడు బలహీన లైగాన్ల ప్రకారం చెప్పుకున్నాం. బలహీన లైగాన్ ప్రకారం చూసినట్టయితే దేని ప్రకారం ఎట్లా ఉంటుంది అంటే, ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, హుండు నియమాన్ని పాటిస్తాయి. కనుక ఇందులో 4 ఎలక్ట్రాన్లు మాత్రమే
ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఇట్లా కనుక్కోవచ్చు. దీన్ని మనం స్ఫటిక క్షేత్ర విభజన ప్రకారం చూపించవచ్చు. దాన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. సో అష్టముఖ్య సమ్మేళనాల్లో ఎలక్ట్రాన్లు T2GeGలో ఏ విధంగా వర్ణాత్మకంగా చేరుతాయి, వాటి యొక్క ఒంటరి ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత అనే విషయం చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, బలమైన లైగండ్ సమక్షంలో D1 సిస్టమ్ ఉన్నప్పుడు ఈ విధంగాను, D2 సిస్టమ్ ఉంటే ఈ విధంగాను. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ బాగా గమనించండి, ఇందులో ఒక ఎలక్ట్రాను రెండిట్లో విభజన ఒక తీరే ఉంటుంది. బలమైన లైగండ్ అయినా బలహీన లైగండ్ ఒక తీరే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు D2కి వచ్చేసరికి ఇందులో 2, D3 కూడా వచ్చేసరికి ఇలా 3. అంటే D1 to D3 వరకు అష్టముఖ్య సమ్మేళనాల్లో ఒకే రకమైన విభజన, ఒకే రకమైన ఎలక్ట్రాన్ చేర్చుకోవడం జరుగుతుంది వర్ణాత్మకంగా. కానీ ఎప్పుడైతే మనం D4కి వస్తామో, బలహీన లైగండ్ సమక్షంలో చూడండి, బలహీన లైగండ్ సమక్షంలో ఇక్కడ 1, 2, 3 తిరిగి ఇందులోనే జరిగింది 4, ఇంతకుముందు చెప్పినట్టుగా. కానీ బలహీన లైగండ్స్ 1, 2, 3, 4 అంటే ఇక్కడ 4 ఒంటరి ఎలక్ట్రాన్లు, ఇక్కడ కేవలం 2 ఒంటరి ఎలక్ట్రాన్లే. ఇది తేడా, బలమైన లైగండ్లో జరిగే తేడా. అదే D5కి వచ్చేసరికి ఏం జరుగుతుంది చూడండి. D5లో ఇక్కడ 1, 2, 3, 4, 5 సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 1, 2, 3, 4, 5 ఒకటే ఒంటరి ఎలక్ట్రాను, ఇక్కడ మాత్రం 5. అంటే ఒకసారి గమనించండి, బలమైన లైగండ్ సమక్షంలో ఏం జరుగుతుంది, బలమైన లైగండ్ సమక్షంలో ఏ విధంగా ఉంటుంది, ఒంటరి ఎలక్ట్రాన్లు ఎన్ని, బలమైన లైగండ్ సమక్షంలో ఏమవుతుంది, ఒంటరి ఎలక్ట్రాన్లు ఎన్ని. ఈ ఒంటరి ఎలక్ట్రాన్లో కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పిన న్యూ = √n × n+2 కానీ, లేదా న్యూ √4s × s+1 సూత్రంలో కానీ ప్రవేశపెట్టి అయస్కాంత భ్రామకాలను లెక్కించాలి. అదేవిధంగా మనము అష్టముఖి నిర్మాణంలో నెక్స్ట్ స్టైల్లో ఈ విధంగా D6కి వచ్చేవారికి ఏం జరుగుతుంది, ఇక్కడే 6 ఎలక్ట్రాన్ ఎండిపోయాయి, ఇక్కడ మాత్రం 1, 2, 3, 4 ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది, 1, 2, 3, 4, 5, 6. ఇక్కడైతే అన్ని 1, 2, 3, 4, 5, 6. D7కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 3 ఒంటరి ఎలక్ట్రాన్లు, కేవలం 1. D8కి వచ్చేసరికి ఏమవుతుంది, 2 సమానం అవుతాయి. D8కి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక తీరుగానే ఉంటుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 చోట్ల 2 ఒంటరి ఎలక్ట్రాన్లే. D9లో కూడా అంతే, D9, D10లో కూడా ఆ విధంగానే ఉంటుంది. D9, D10లో కూడా ఒకే రకమైన విన్యాసం ఉంటుంది. ఇక్కడ D9లో, D10లో ఒకే రకమైన విన్యాసం ఉంటుంది. ఇక్కడ 1, 1, ఇక్కడ 0, 0 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇదే విధంగా నెక్స్ట్ స్లైడ్లో మీరు చతుర్ముఖ్య నిర్మాణాలను గురించి T2GeGల మధ్య ఏ విధంగా వర్ణాత్మకత చూడవచ్చు. నేను కొద్దిసేపు సైలెంట్గా ఉంటా, మీరే దాన్ని గమనించండి. వ్యవస్థ D1 బలమైన లైగాండు ఒంటరి ఎలక్ట్రాన్ సంఖ్య, బలహీన లైగాండు ఒంటరి సంఖ్య. ఏం జరుగుతుంది, D1లో 2 ఒకే తీరు ఉంటాయి, 1 ఎలక్ట్రాను. D2లో 2 ఒక తీరుగా ఉంటాయి, 2 ఒంటరి ఎలక్ట్రాన్లు. D3లో కూడా వచ్చేసరికి మనకు తేడా కనబడుతుంది. D3కి వచ్చేసరికి ఏమవుతుంది, బాగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1, D2కి వచ్చి చూడండి, D2కి వచ్చేసరికి, D3కి వచ్చేసరికి ఏమవుతుంది, 1, 2, 3. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 1, 2, 3. అంటే ఇక్కడ 1 ఒంటరి ఎలక్ట్రాను, ఇక్కడ మాత్రం 3 ఒంటరి ఎలక్ట్రాన్లు. D4కి వచ్చేసరికి ఏమవుతుంది, బాగా జాగ్రత్తగా గమనించండి. D4కి వచ్చేసరికి
D4కి వచ్చేసరికి ఏమో చూడండి. D4కి వచ్చేసరికి 4 ఎలక్ట్రాన్లు 1 2 3 4 0 ఉండే ఎలక్ట్రాన్లు. ఈ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 1 2 3 4 ఒంటరి ఎలక్ట్రాన్లు. D5లో 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఇక్కడ, అక్కడ 1 మాత్రమే. ఈ విధంగా చివరిదైన మిగతా కూడా మీరు గమనించవచ్చు. D5 D6 D7 D8 D9 D10. ఇక్కడ D8 D9 D10లు D1 D2లు ఒకే రకంగా ఉంటాయి. కానీ D3 D4 D5 D6 D7 నుంచి D3 4 5 6 మాత్రమే భిన్నంగా ఉంటాయి. D1 D2లు కానీ లేదా D7 D8 D9 D10లు కానీ ఒకే రకమైన విన్యాసాన్ని బలమైన లైగాండ్ సమక్షంలో కానీ బలహీన లైగాండ్ సమక్షంలో కానీ ప్రదర్శిస్తాయి. కానీ తేడా ఏంటంటే బలమైన లైగాండ్ సమక్షంలో వాటి యొక్క డెల్టా విలువలు అధికంగా ఉంటాయి, బలహీన లైగాండ్ విలువలో తక్కువగా ఉంటాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో మనం దీని యొక్క స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం వల్ల అణుల స్థిరత్వాన్ని ఏ విధంగా వర్ణిస్తాము, స్థిరత్వాన్ని గమనించడం లెక్కించడం ఎట్లు, స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి అనగానేమి, తో పాటు కొన్ని అయస్కాంత భ్రామక ఉదాహరణలను, ఏవి రంగులు ఉంటాయి ఏవి రంగులు ఉంటాయి అనే విషయాలను నేర్చుకున్న అంశాలను తెలుసుకుంటూ మనం వేరొక టాపిక్లో కూడా ఎంటర్ అవుతాము. మీరు దీన్ని విని 1-2 సార్లు ఈ వీడియోని విని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. బాయ్.